హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛామ్స్. ఈరోజు వీఆర్ ఆన్ ద వే టు సెంతోసా అండి. ఫస్ట్ ఎకేషన్. సెంతోసా అనేది ఒక ఐలాండ్ సింగపూర్లో. ఇక్కడ చాలా అట్రాక్షన్స్ ఉంటాయండి. ఈ కోవిడ్లో బయటికి ఎక్కడికి వెళ్ళడం అవ్వలేదు మాకు. సో సరదాగా ఒక 2 days ఎకేషన్కి అని చెప్పి వచ్చాం. ఈ ఐలాండ్కి వెళ్ళడానికి బై రోడ్, మోనోరైల్ లేదా ఫెర్రీ కానీ కేబుల్ కార్లో కానీ వెళ్ళొచ్చు. మేము బై రోడ్ ప్రిఫర్ చేస్తాము. డైరెక్ట్ క్యాబ్ తీసేసుకున్నాం అనమాట. ఇక్కడ మొత్తం 3 స్టాప్స్ ఉంటాయండి. దాంట్లో ఇది ఫస్ట్ స్టాప్ అనమాట. రెసార్ట్స్ వరల్డ్ అని చెప్పి ఉంటుంది. సో ఈ రెసార్ట్స్ వరల్డ్లో మైకల్ అనే హోటల్లో స్టే చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది సెంతోసా ఎంట్రన్స్. సో బ్రిడ్జ్ మొత్తం క్రాస్ చేసేసాక ఈ ఎంట్రన్స్ వస్తుంది. అండ్ దివాళీకి కొన్ని రోజుల ముందు వెళ్ళాం. సో దివాళీ డెకరేషన్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ వి రీచ్డ్ అవర్ హోటల్ అండి. మీరు ఎవరైనా ఇక్కడికి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. హోటల్ చాలా చాలా బాగుంది. ఇది ఒక 5 star హోటల్ అనమాట. చాలా డెకరేషన్స్ ఉన్నాయి. అండ్ రూమ్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. సో మేము తీసుకున్నది అయితే డీలక్స్ రూమ్ అండి. రూమ్ ఓవరాల్గా చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇదండి రూము. నాకు ఒక హ్యాబిట్ ఉంది. నేను ఏ హోటల్కి వెళ్ళినా కూడా రూమ్ యూస్ చేయడానికి ముందు వీడియో తీసేసుకుంటాను. నా దగ్గర నేను వెళ్ళిన అన్ని హోటల్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి. నాకు ఇది చాలా చాలా ఇష్టం ఇలా తీయడం. నాకు నీట్గా సర్ది పెట్టి ఉంచితే ఇష్టం అనమాట. ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసేది ఒక బాల్కనీ అండి. రెసార్ట్స్ వరల్డ్ అంటే మొత్తం అన్ని హోటల్సే ఉంటాయి. సో టూరిస్ట్ అంతా కూడా ఎక్కువ అనమాట ఈ ప్లేస్లో. ఇక్కడ స్టే చేస్తారు వచ్చి. అండ్ సెంతోసాలో ఉన్న అట్రాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ స్టే చేస్తూ చూస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి హోటల్ కింద అనమాట. మేము 6th storyలో ఉన్నాము. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది అయితే మోనోరైల్ అండి. సో యూజువల్గా ఏంటంటే లోకల్స్ అది కూడా సెంతోసా అట్రాక్షన్స్ చూడడానికి మ్యాక్సిమం యూజ్ చేసే ట్రాన్స్పోర్టేషన్ ఇదే అనమాట. సో ఇక్కడ 3 stops ఉంటాయి. మనం ఫస్ట్ స్టాప్లో ఉన్నాము. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేము రూమ్లో నుంచి బయటకు వచ్చామండి. ఎంత యూనిఫామ్గా ఉందో కదా. ఇప్పుడు యాక్చువల్గా బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో లెట్స్ సీ. ఇప్పుడు లిఫ్ట్ లాబీ నుంచి బయటకు వచ్చామండి. అండ్ ఇది వచ్చేసి రెస్టారెంట్. సో మనం మళ్ళీ మార్నింగ్ రావాలన్నమాట దీనికి బ్రేక్ఫాస్ట్ కోసం. నార్మల్గా లంచ్ డిన్నర్ కూడా ఇక్కడ సర్వ్ చేస్తారు. బట్ యూజువల్గా అట్రాక్షన్స్కి బయట చూడడానికి వెళ్ళిపోతారు కదా. సో అక్కడ తింటారనమాట. ఇక్కడ యూజువల్గా ఓన్లీ బ్రేక్ఫాస్టే చేస్తారు చాలామంది. అండ్ హోటల్ బయటికి వస్తున్న దారిలో అయితే చాలా డెకరేషన్స్ ఉన్నాయండి. అంటే ఇది విత్ ఇన్ హోటల్ బిల్డింగ్లోనే డెకరేషన్స్ అండ్ ఇవి షాపింగ్ అనమాట. అంత బ్రాండెడ్ స్టఫేనండి. చాలా బాగున్నాయి షాపింగ్స్ అంతా కూడా. కాకపోతే బాగా కాస్ట్లీ బ్రాండెడ్ స్టఫ్ అంతా ఉంది. సో ఇది హోటల్ లోపలన్నమాట. జస్ట్ ఒక రౌండ్ తిప్పుతాను చూడండి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి బయటకు వెళ్తున్నామండి. ఇక్కడ ఉండే అట్రాక్షన్స్ అన్ని లిస్ట్ అవుట్ చేశారు. సో హోటల్లో నుంచి బయటికి వెళ్తున్నాము. అండ్ బయట అంతా కూడా కవర్డ్గా ఉంది కొంత ఏరియా వరకు. అండ్ బయట ఉన్నవన్నీ కూడా రెస్టారెంట్స్ అండి. సో హోటల్కి సంబంధం లేకుండా ఇవి బయట రెస్టారెంట్స్ అనమాట. ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా తినొచ్చు. ఇదేమో థింకర్ స్టాట్యూ, ద థింకర్ స్టాట్యూ అనమాట ఇది. సో చూసారా ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడో. సో దిస్ స్టాట్యూ ఈజ్ ద థింకర్. సెంతోసాలో కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఏదో డ్రీమ్ వరల్డ్కి వెళ్ళామా అన్న ఫీలింగ్ వస్తుందండి. చాలా చాలా అందంగా ఉంటుంది. అండ్ డెకరేషన్స్ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు మార్చేస్తారు. మీరు ఈసారి చూసిన డెకరేషన్స్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు కనిపించవండి. సో ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా చేస్తారనమాట. అండ్ క్రిస్మస్ అయితే ఇంకా మొత్తం చాలా వరకు సింగపూర్ అంతా క్రిస్మస్ ట్రీస్ తోటి ఫిల్ చేసేస్తారు. చాలా చాలా బాగుంటాయండి. అవి కూడా నేను తర్వాత మీకు ఒక వీడియో పెడతాను. ఇది వచ్చేసి మ్యాప్ అనమాట. మనం ఇక్కడ కూడా సెంతోసాలో ఓవరాల్గా మ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది చూసుకోవడానికి. సో మేము చూసుకుంటున్నాం బీచ్కి ఎలా వెళ్ళాలి అనేది. ఆ కార్నర్లో బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా బీచ్ అనమాట.
ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ చాలా చాలా బాగున్నాయండి, చాలా అందంగా పెట్టారు. సో మనం యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే బీచ్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలి, సో బీచ్ స్టేషన్కి వెళ్ళాలన్నమాట. సో వీఆర్ నౌ గోయింగ్ డౌన్. చూసారా లైన్గా అన్ని క్రిస్మస్ ట్రీస్ ఎంత బాగా డెకరేట్ చేశారో స్టెప్స్ కింద పెట్టి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మోనోరైల్ స్టేషన్ అండి. సో దీని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి రెసార్ట్స్ వరల్డ్ స్టేషన్ అనమాట. సో పైకి వెళ్ళిన తర్వాత ఇలా డైరెక్షన్స్ ఉంటాయి, డైరెక్షన్స్ చూసుకుని నెక్స్ట్ వచ్చి ఇంబియా స్టేషన్, దాని తర్వాత బీచ్ స్టేషన్ అనమాట. మోనోరైల్స్ ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయండి, సో ప్రాబ్లం అయితే ఉండదు. ఎక్కువసేపు వెయిటింగ్ టైము, రష్ అయిపోవడం చూసారు కదా, ఆల్రెడీ జనం చాలా తక్కువ మంది ఉన్నారు. సో అంత రష్ ఏమి ఉండదు, నార్మల్గా వెళ్ళొచ్చు. అండ్ ఇదేనండి మోనోరైల్. సో ఇది ఎక్కాలి మనం. అండ్ స్టేషన్ టు స్టేషన్ రీచ్ అవ్వడం కూడా ఈజీ. అండ్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మనకి వేరే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. ఇది మోనోరైల్ లోపల చాలా చిన్నదండి, నార్మల్ ఎంఆర్టీస్ లాగా ఉండదు, నార్మల్ ఇక్కడ లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా అలా ఉండదు. సో ఇది వెళ్ళే దారిలో తీసానండి, జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. బీచ్ స్టేషన్కి రీచ్ అయిపోయామండి. సో పైన డైరెక్షన్స్ ఉన్నాయి అండ్ బీచ్ షటిల్ కూడా ఉంది. విత్ ఇన్ బీచ్లో ఏంటంటే ఒక షటిల్ తిరుగుతూ ఉంటుందన్నమాట, అది కూడా ఎక్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి వాక్ చేయాలి అంటే కొంచెం డిస్టెన్స్ వాక్ చేయాలి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఐఫ్లై అండి, ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది ఇండోర్ స్కై డైవింగ్ అనమాట. లోపల జీరో గ్రావిటీ క్రియేట్ చేసి ఉంచుతారు వాక్యూమ్ లాగా. సో అందులో మనం స్పేస్లో తేలినట్టు తేలొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కైలైన్ లూజ్ అండి, ఇది సెంతోసాలో. సో ఇదేంటంటే పైకి ఒక బెంచ్లా ఉంటుంది, దాని మీద తీసుకువెళ్తారు. అండ్ కిందకు వచ్చేటప్పుడు ఒక స్లైడ్లా ఉంటుంది, స్లైడ్ నుంచి అలా వచ్చేయడమే. సో 3 రైడ్స్ 4 రైడ్స్కి ప్రైసెస్ అవి అక్కడ పెట్టారండి. ఇదన్నమాట. మీకు సైడ్ క్రాస్లో కనిపిస్తుంది కదా, అక్కడ ఒక బెంచెస్ ఇలా మూవ్ అవుతున్నాయి కదా, అక్కడ కూర్చోబెడతారు. యాక్చువల్గా కూర్చోబెట్టి పైకి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు స్లైడ్ అయ్యి రావాలి. ఇది వెళ్దాం అనుకున్నాం కానీ మా అబ్బాయి ఇంకా చాలా గోల్ పెట్టేశాడని ఇంక వెళ్ళలేదు. అండ్ చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు కదా, సో అలౌ చేయరు. అండ్ నెక్స్ట్ ఇంకా బీచ్కి వచ్చేసామండి. సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీచెస్ ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద బీచెస్ అనమాట. అండ్ ఎక్కడికక్కడ తాళ్ళు అవి కట్టేశారు, రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ లాగా, కొంచెం ప్లేస్ మాత్రమే అలౌ చేశారు అక్కడ ఉండడానికి. అండ్ మీరు చూస్తున్నారా ఇలా బ్లూ కలర్లో స్క్వేర్ షేప్లో పెట్టేశారు, అదేంటంటే ఒక ఫ్యామిలీ విత్ ఇన్ ద స్క్వేరే ఉండాలన్నమాట. సో సోషల్ డిస్టెన్సింగ్ కోసం అలా పెట్టారు. బీచ్ కూడా చాలా వరకు పెద్ద జనాలు లేరండి, ఖాళీగానే ఉంది. సో ఇక్కడ కాసేపు అలా ఎంజాయ్ చేసేసి ఇంకా అక్కడి నుంచి వేరే బీచ్కి వెళ్ళాం మళ్ళా. ఇక్కడ బీచెస్ అయితే 7కి క్లోజ్ చేసేస్తున్నారండి. సో ఇక్కడ మొక్కల దగ్గర మీకు పొగలా కనిపిస్తుంది కదా, అది మస్కిటోస్ కోసం వేసిన పొగ అనమాట. మేము చాలాసేపు పొగ వస్తుంది అని అనుకున్నాము. లైక్ స్మోక్ ఏంటంటే చాలా చూడడానికి ఏంటో హెవెన్లీ లాగా అనిపించింది. సో ఫోటోగ్రఫీకి కూడా చాలా బాగుంటుంది ఇలా ఉన్నప్పుడు. ఇప్పుడు మనం చూసిన బీచ్ నేమ్ అండి ఇది ఎమరాల్డ్ పెవిలియన్. సో బీచ్ అంతా కూడా ఏంటంటే చిన్న చిన్న స్లాట్స్ కింద డివైడ్ చేసి ఎంట్రన్స్లు అనమాట ఇవి. సో బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ కూడా చాలా రెసార్ట్స్ ఉన్నాయండి, రెసార్ట్స్ వరల్డ్లోనే కాకుండా. ఇవేంటంటే బీచ్కి ఫేసింగ్లో మీరు కావాలి అనుకుంటే ఈ రెసార్ట్స్కి రావచ్చు అనమాట. ఇంకొక బీచ్కి నడుస్తూ వెళ్తున్నామండి. సో ఇది జస్ట్ దారిలో చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ మేము ఇంకొక ప్లేస్కి వెళ్ళాం. ఇక్కడ అసలు రాగానే మాకు గుండె ఆగిపోయింది అనమాట. అక్కడ వేలాడుతూ కనిపిస్తున్నారు కదా, వాళ్ళు అరిసిన అరుపులు మామూలుగా అరవలేదు, ఒక రేంజ్లో అరిశారండి.
అది జస్ట్ ఏంటంటే బంగీ జంప్ అండ్ స్వింగ్ ఉన్నది, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి జంప్ చేసేసి పైకి వెళ్ళడం ఒకటి, అండ్ వాళ్ళు ఇలాగ పెండ్యులం లాగా స్వింగ్ చేస్తారు కదా, అది ఒక ఆప్షన్ అనమాట. వాళ్ళు ఇంక అసలు ఎంత అలా అరిచేశారో. సో ఇది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయే టైంలో అనమాట ఇది. సో ఇదేనండి అక్కడ వెళ్ళేది. సో స్వింగ్ అయితే $49 అండ్ బంగీ అయితే $69. సో ఇదేనండి హ్యాకెట్ సెంతోసా. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకొక బీచ్కి వెళ్ళాము. అప్పటికి ఏంటంటే ఇవన్నీ చూసుకుని వెళ్ళేసరికి సన్సెట్ టైం అయిపోయింది. సన్సెట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అప్పటికే బీచ్లో పెద్ద జనం లేరు, చాలామంది ఇంకా వెళ్ళిపోయే ఇదిలో ఉన్నారు. అండ్ మీకు ఇక్కడ కనిపించిన వాళ్ళు ఏంటంటే అక్కడ వర్క్ చేసేవాళ్ళు అనమాట. సన్సెట్ చాలా చాలా బాగుంది అండ్ దూరం నుంచి ఫొటోస్ అవి బాగా వచ్చినాయి. అండ్ ఈ బీచ్ పేరు వచ్చేసి సఫైర్ పెవిలియన్ అండి. ఇది ఇందాక మనం చూసాం కదా బంగీ జంప్, దాని పక్కనే ఉందన్నమాట ఈ బీచ్. సో ఇది బీచ్, అసలు ఎక్కడ కూర్చోలేదు. ఇందాక మనం చూసిన ఈ బంగీ జంప్ దగ్గర ఇందాక మనం చూసింది వచ్చేసి పెండ్యులంలా స్వింగ్ చేశారు కదా, ఇది వచ్చేసి బంగీ జంప్ చేశాడు అనమాట ఒక అతను, అది చూపిస్తున్నా. సో అతను దూకడం దగ్గర కూడా తీసాను అనమాట నేను. చూడండి ఆ పైన కనిపిస్తున్నారు కదా, అది దట్ ఈస్ హౌ దే డూ. ఇది అయ్యాక మళ్ళీ మేము బ్యాక్ వెళ్తున్నామండి. సో విత్ ఇన్ ఈ బీచ్ ఏరియాలో బీచ్ షటిల్ ఉందండి. ఇది చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది మాకు, ఎందుకంటే ప్రామ్ అది ఉండి పిల్లలు ఉన్న వాళ్ళకి అంతా నడుచుకుంటూ వెళ్ళలేరు కదా. సో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఆ బీచ్ స్టేషన్ దగ్గర దింపేస్తారనమాట మనల్ని. సో మీకు ఏ బీచ్ కావాలంటే ఆ బీచ్కి తీసుకువెళ్తారు అండ్ స్టేషన్ దగ్గర కూడా దింపుతారు. దీనికి ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఆపరండి, స్టాప్స్ ఉంటాయి. సో అక్కడే ఆపుతారనమాట. సో యూజువల్గా స్టాప్స్ ఏంటంటే రెసార్ట్స్ని బట్టి స్టాప్స్ పెట్టారు. ఈ రైడ్లో మీకు చాలా రెస్టారెంట్స్ కనిపిస్తాయి. ఇక్కడ అన్నీ కూడా చాలా ఉన్నాయి, బార్, రెస్టారెంట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయండి. సో స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీస్ ఉన్న బార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇందాక మనం వెళ్ళిందనమాట ఇది ఎమరాల్డ్ పెవిలియన్. మీకు ఇక్కడ బ్యూటిఫుల్ లైట్లా కనిపిస్తుంది కదా, అది ఆర్టిఫిషియల్ కాదండి, రియల్ లైట్, సన్సెట్ నుంచి వచ్చిన లైట్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది ఈ బిల్డింగ్స్ మీద పడుతూ చాలా బాగుందన్నమాట ఈ లైట్. సో దారిలో ఉండే రెస్టారెంట్స్ అన్నీ చూస్తుండండి. సో ఇంకా బీచ్ స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత మాకు ఇంకా బాగా ఆకలి స్టార్ట్ అయింది. సో అక్కడ ఒక రెస్టారెంట్లో ఆగి తిన్నామండి. ఇది నార్త్ ఇండియన్ రెస్టారెంట్, పేరు అయితే టోస్ట్ అండ్ బ్రెడ్ అండ్ టోస్ట్ అని చెప్పి ఉందన్నమాట. కానీ అంత నార్త్ ఇండియన్ ఫుడ్ అవైలబుల్లో ఉంది, రైస్ అండ్ కర్రీస్ అలాగా, మొత్తం అంతా వెజిటేరియనే. సో ఇది ఒక ఆప్షన్, కానీ చాలా చాలా టేస్టీగా ఉందండి ఫుడ్. తర్వాత హోటల్కి వెళ్ళే దారిలో మీకు ఇందాక చూపించిన క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా, మొత్తం లైటింగ్స్ అన్నీ పెట్టేశారు నైట్ అయిన తర్వాత. ఇది చాలా చాలా అందంగా ఉన్నాయండి, ఫొటోస్ కూడా దిగొచ్చు ఇక్కడ, చాలా చాలా బాగుంది. సో ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి తర్వాత రూమ్కి వెళ్ళామండి. అక్కడున్న చిన్న చిన్న ఫౌంటైన్స్ అన్నీ అన్నమాట ఇవి. సో ఇట్ వాజ్ అ రియలీ టైరింగ్ డే అండి, చాలా చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా హోటల్కి రీచ్ అయిపోయాము కదా, బాగా నిద్రపోవాలి. సో వెళ్ళిన తర్వాత టీవీ ఆన్ చేసిన దగ్గర పేర్లు వచ్చినాయి, సరదాగా చూపించాను. అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, ఓవరాల్ సెంతోసాలో మీకు వాటర్ దొరకడం చాలా కష్టం. ఇక్కడ ప్లాస్టిక్ యూజెస్ తగ్గించడం కోసం అని చెప్పేసి వాటర్ బాటిల్స్ అయితే మీకు అస్సలు దొరకవండి. వాటర్ అంతా ఇలా ప్యాకెటెడ్ కంటైనర్స్లోనే ఉంటుంది అండ్ ఇది కూడా చాలా కాస్ట్లీ. సో మీరు వాటర్ తీసుకువెళ్ళి మళ్ళీ అదే బాటిల్స్ వెనక్కి తీసుకొచ్చేయండి. అండ్ అంతేనండి, ఇంక మనం డే 2లో కలుద్దాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.